నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత తెనాలి కార్యక్రమంలో భాగంగా నిర్వహించు బీట్ ది హిట్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించిన సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. పట్టణంలోని పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెల్లడి. సిబిఎస్ఈ 10th పరీక్షల్లో శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ తెనాలి విద్యార్థులు విజయడంకా మ్రోగించారు. 500 మార్కులకు గాను షేక్ ఆంబునిసా బేగం 489 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తెనాలి ప్రతిభను చాటింది. ఈమెతో పాటు జవ్వాది విజిత, కార్తిక్ మహిళ, చంద్రహాసిని 95% మార్కులు సాధించారు. బి లక్ష్మీ సుజాత, వై మనోహర్, ఏ భీమల్ రాజేంద్ర, బసీరు నిస్సాలు 92% మార్కులు పైగా సాధించి ప్రతిభను ఇనుమడింపచేశారు. 10th క్లాస్ పరీక్షలు వ్రాసిన వివేక విద్యార్థులందరూ 60% పైగా మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఈ రోజు విడుదలైన 12th పరీక్షా ఫలితాలలో ఎంపీసీ గ్రూప్కు చెందిన కె దేవికా సాయి 94% మార్కులు, బైపీసీ గ్రూప్కు చెందిన కొడాలి శ్రీ అంచన 93.6% మార్కులు సాధించగా వెంకట నాగ ప్రతిమ, ఎస్ దీపికాలు కూడా 90% మార్కులు పైగా సాధించారు. అంతేకాకుండా 12th క్లాసులో కూడా 100% పాస్ ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా అద్భుత విజయాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను డైరెక్టర్ వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ డాక్టర్ రామరాజు, జి వెంకటరత్నంలు ఘనంగా సత్కరించారు. వివేక పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ అభినందన కార్యక్రమంలో సీఈఓలు ఆర్ వెంకట్రామ్, ఉదయ్ కిరణ్, మురళి, రాంబాబు, రాజేష్, శివకుమార్, మంగమ్మ తదితరులు విద్యార్థులను మెమంటాలతో సత్కరించారు. టెన్త్ క్లాస్లో 500 మార్క్స్ కాను అరీఫున్నిసా బేగం అనే అమ్మాయి 489 మార్క్స్ సాధించింది. 98% మార్క్స్, 98% మార్కులు. సిబిఎస్ఈలో 10th క్లాస్ రావడం చాలా కష్టం, మీ అందరికీ తెలుసు. బట్ అవర్ స్టూడెంట్ అచీవ్డ్ ఇట్ అండ్ షీ హాస్ క్రియేటెడ్ ఎ వండర్ఫుల్ రికార్డ్ in 10th standard CBSE ఆఫ్టర్ కరోనా తర్వాత ఒక అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొచ్చింది అరీఫున్నిసా బేగం. +2 రిజల్ట్స్లో ఎంపీసీ గ్రూప్లో కె దేవికా సాయి 94% మార్క్స్ ఎంపీసీ గ్రూప్. అలాగే బైపీసీలో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ 93.6%తో కొడాలి శ్రీ అంజన ఆపోజిట్ ఎంపీసీ గ్రూప్ అండ్ బైపీసీ గ్రూప్, రెండు గ్రూపులో కూడా 500 మార్క్స్ గాను 469 దేవికా సాయి, 468 శ్రీ అంజన హైయెస్ట్ మార్క్స్ సాధించారు. వీరితో పాటుగా గమనించవలసిన విషయం అంటే ఈ సంవత్సరం నోబడీ ఫెయిల్ ఎయిదర్ ఇన్ 10th క్లాస్ ఆర్ 12th క్లాస్, ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు. అలాగే 10th క్లాస్లో nobody got less than 60%, all of them got above 60%. ఎవరు ఒక్కరు కూడా 60% బిలో లేదు. అది కూడా ఒక క్రెడిటబుల్ థింగ్. జే లిఖిత, ఎం కార్తీక్ 95.5% మార్క్స్ సాధించారు 10th క్లాస్లో. పి చంద్రహాసిని, లక్ష్మీ సుజాత they got 95% in 10th standard. అలాగే వై మనోహర్, Bimal Rajendra and Basiru Nisha, they got 93.3, 92.3 and 90%.
respectfully. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిపర బాబు ప్రసాద్ పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లు అమలైతే కార్మిక చట్టాలు వర్తించవని, కార్మిక వర్గం బానిసత్వంలోకి నెట్టబడే పరిస్థితి వస్తుందని తెలిపారు. సంఘం పెట్టుకునే హక్కు లేకుండానే పోతుందని ఆయన ఆవేదన చెందారు. ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. మే 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంతాల వివిధ ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్సోర్సు, టెంపరరీ, ఎన్ఎంఆర్, అసంఘటిత రంగ కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మే 20వ తారీఖున ఉదయం 9 గంటలకి మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి కార్మిక ప్రదర్శన ప్రారంభమవుతుంది. కార్మికులు వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రదర్శనలో పాల్గొని ప్రభుత్వానికి మన కోరికలు, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ల పట్ల మనకున్నటువంటి అవగాహనని అర్థమయ్యే రీతిలో ర్యాలీని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి 18వ తారీఖున ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు సమావేశమయ్యి ఒక తీర్మానం చేయడం జరిగింది. భారత ప్రభుత్వం 2019, 2020 2 సంవత్సరాల్లో కరోనా కష్టకాలంలో గతంలో భారత పార్లమెంట్ ఆమోదించిన స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పాలకులు చేసినటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలలో మొత్తం 44 కార్మిక చట్టాలు ఉంటే అందుట్లో 29 కార్మిక చట్టాలని ఏకపక్షంగా కార్మిక సంఘాలతో సంప్రదించకుండా పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండా రద్దు చేయడం జరిగింది. వాటి స్థానంలో కార్మికుల హక్కుల్ని కాలరాచేటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ తదనంతరం 2 దేశవ్యాప్త సమ్మెలు, సార్వత్రిక సమ్మెలు జరిగినాయి. ఆ సమ్మెల సందర్భంగా తాను చేసిన చట్టాలని అమలు చేయడానికి ప్రభుత్వం సాహసించలేదు. కానీ ప్రస్తుతం ఈ సంవత్సరం మే నెల నుంచి ఆ చట్టాలను అమలు చేయడం కోసం జీవోలు తీసుకురాబోతున్నారు, సర్క్యులర్ తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఆ చట్టాల్లో ఉండేటువంటి ప్రమాదకరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా కార్మికుల్ని కట్టు బానిసలుగా తయారు చేస్తాయని, కనీస వేతనాలకి అవకాశం ఉండదని, ఇప్పుడు ఉండేటువంటి ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ద్వారా సంక్రమించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను లేకుండా పోతాయని, అంటే కార్మిక సంఘం కొత్తగా పెట్టడానికి అవకాశాలు ఉండవు, ఉండ్ల సంఘం పనిచేయడానికి అవకాశం ఉండదు, యాజమాన్యాలతో బేరసారాలట్టడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఇది భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19C ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 20వ తేదీ జరగబో సమ్మె అన్ని రకాల ఉద్యోగులకి కార్మికులకు సంబంధించింది కనుక ఇప్పటికే సిఐటి ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమల్లోనూ వివిధ రంగాల్లోనూ సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీసులు ఇవ్వని కార్మికులు కూడా వేరే ఏ సంఘాల్లో ఉన్నా కానీ ఇది కార్మికులందరికీ సంబంధించిన సమస్య కాబట్టి రేపు 20వ తేదీ జరిగే సమ్మెలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి తెనాలి పట్టణం, తెనాలి మండలం కార్మికులకు మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజున ఉదయం 9 గంటలకి తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రదర్శన ఉంటుంది కనుక అందరూ ఉదయం 9 గంటలకల్లా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాం. ఎండలు తారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూ ఉండటంతో తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఉక్క ఉదయభానుడి ఉగ్రరూపం, మరోవైపు నిప్పుల కొలమి. ఎన్నడూ లేని ఎండ తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు పట్టణవాసులు అల్లాడిపోతున్నారు. వడగాలులకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీనికి తోడు ఉక్కపోత కూడా తోడవడంతో చిన్నారులు, వృద్ధులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండవేడిమి ఉధృతంగా ఉండటంతో అటు చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, పళ్లరసాలు వంటి వాటితో సేద తీరుతున్నారు. అయితే ఈ క్రమంలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రజలు గమనించుకొని 11 తర్వాత బయట రాకుండా ఉంటే కనుక ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా బయటికి అత్యవసరమై రావాల్సి వచ్చినా కూడా తగు ఆ యొక్క ప్రికాషన్స్ తోటి గొడుగు కానీ లేకపోతే వైట్ టవల్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ అందుబాటులో పెట్టుకొని బయటకు వస్తే ఇంకా బాగుంటుందనేసి ఈ విషయాలు గమనించాల్సి కోరుతున్నాం. పట్టణంలో 7 మరియు 9 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మంగళవారం పర్యటించారు. చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర నుండి గురవయ్య కాలనీ వరకు ఉన్నటువంటి జంపని పంట కాలువ పొడికలో తీయు కార్యక్రమంను ఆమె పరిశీలించారు. 10వ వార్డు పులే కాలనీ ప్రజలు మంచినీటి సమస్యను చైర్పర్సన్కు తెలియపరచగా తక్షణమే సమస్యను పరిష్కరిస్తానని సంబంధిత ఏఈకి ఆదేశాలు జారీ చేశారు. 40 మంది నూతన పారిశుద్ధ్య కార్మికులను నియమించి పట్టణంలో పారిశుద్ధ్య పనులను చేపట్టినట్లు చెప్పారు. పట్టణంలో ఎక్కడా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు పాల్గొన్నారు. పంట కాలువలో భాగంగా తీపిస్తున్న సిల్ట్ వర్క్ అలానే వర్కర్స్ని 50 మందిని కొత్తగా జాయిన్ చేయడం జరిగింది. అలానే వార్డుల్లోకి వర్కర్స్ ప్రాబ్లం ఉందని గతంలో కూడా మనం అందరికీ తెలిసిందే కాబట్టి కొత్త వర్కర్స్ని తీసుకున్నాము 50 మందిని. అలానే 39వ వార్డులోకి 25 మంది, అలా 40 వార్డులో 25 మంది శానిటేషన్ మీదకి చేపిస్తుంది జరుగుతుంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి వేరే విధంగా. అలానే ఈరోజు పంట కాలువలు కూడా 40వ వార్డు అలానే 39 అలానే 7, 9వ వార్డులో కూడా పంట కాలువలు తీపిస్తున్నాం. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శానిటేషన్ పరంగా ఇంకా వార్డులో ఏదైనా సమస్యలు లైట్లు కానివ్వండి ఎలా పంపులు కానివ్వండి ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ప్రజలు మా దృష్టి తీసుకొస్తాయి, అవి వెంటనే పరిష్కరిస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజల సమస్యలు ఎవరైనా సరే ఇప్పుడు వాటర్ పూలే ఖాళీ ఉంది అక్కడ వచ్చి వాటర్ అందట్లేదని చెప్పడం జరిగింది. అలానే పోయినసారి అలానే ఏఈగాని పిలిచి అక్కడ సమ్మర్ కాబట్టి వాళ్ళు వాటర్ ఇబ్బందిగా ఉండేది కాబట్టి అలా నేను రేపే మోటార్ బిగించి వాళ్ళకి వాటర్ అందజేస్తున్నామని కూడా చెబుతున్నాను. వాళ్ళు వచ్చి మాకు సమస్య ఏదైనా మా దృష్టి తీసుకొస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తున్నాను. అలానే అందులో భాగంగా ఈ రోజున 39వ వార్డులోకి వచ్చేసి త్వరలోనే ఈ ఆహ్లాదంగా ఉండే పార్కుని ఏర్పాటు చేసి వార్డు ప్రజలకు అందిస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ నెల 17వ తేదీన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే బీట్ ది హిట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు వివిధ శాఖల అధికారులు మరియు వ్యాపారులతో సబ్ కలెక్టర్ సంజనా సింహ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. క్లీన్, గ్రీన్ మరియు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక కొత్త అంశంపై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, జనవరి నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా మే నెలకు సంబంధించి బిట్ ది హిట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొంటారని, అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సమన్వయంతో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపల్ ఆఫీస్లో మనం కలవడం జరిగింది. సో ఎవ్రీ మంత్ 3rd సాటర్డే మనము ఒక థీమ్తో శానిటేషన్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. మీ అందరికీ గుర్తుంటే ప్రీవియస్ మంత్ ఈ వేస్ట్ గురించి మనం ఒక పెద్ద ర్యాలీ తీసుకుని ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్ పెట్టుకుని అన్ని ఇళ్లలో నుంచి ఆఫీసుల నుంచి ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే అలా ఈ మంత్ 3rd సాటర్డేకి థీమ్ వచ్చేసి బీట్ ద హీట్ అన్నమాట. సో ఈ ఈవెంట్ ఏదైతే మనం ఈ సాటర్డే చేయబోతున్నామో దాంట్లో బీట్ ద హీట్తో పాటు ఇప్పటివరకు చేసిన శానిటేషన్ యాక్టివిటీస్ని కూడా క్యుములేటివ్గా మళ్ళీ ఒకసారి గౌరవ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చేద్దాము అని డిస్కస్ చేశాము. అయితే మనకి ఈరోజు ఐటీసీ వావ్ గ్రూప్ నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వాళ్ళు తెనాలి శానిటేషన్ ఆస్పెక్ట్స్లో ఎలా హెల్ప్ చేయాలంటే వాళ్ళు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కండిషన్స్ పెట్టారు, వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చేసి ఫైనల్గా తెనాలిని ఇంకా నీట్ అండ్ క్లీన్ ప్లేస్గా చేయాలని మేమందరం అనుకుంటున్నాం. ధన్యవాదాలు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, ఇండియన్ టొబాకో కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉమాకాంత్, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, 2 టౌన్ సిఐ రాములు నాయక్, ఎలక్ట్రికల్ ఏడీఈ అశోక్ కుమార్, ఆన్లైన్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు అన్ని శాఖల ఉన్నత ప్రభుత్వ అధికారులు, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ వేస్ట్ కానీ, ఈ వేస్ట్ కానీ
వాళ్ళ పనికిరాని వేస్ట్ ఏదైనా కావచ్చు అదంతా కూడా వాళ్ళ ఆఫీసులు క్లీన్గా పెట్టుకొని అంతా బయట పెట్టే విధంగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. అదేవిధంగా ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, ఎనీ హోటల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవసరం లేని ఏదైనా కానీ వాళ్ళు ఇది వేస్ట్ అనుకున్నది అదంతా కూడా బయట పెట్టే విధంగా దాన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళు క్యారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మీ ఆఫీసులు శుభ్రంగా ఉన్నాయి, మీ యొక్క ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్లో శుభ్రంగా ఉన్నాయి. మరి సామాన్య ప్రజానికి అవసరమైనటువంటి రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఇతర ఏరియాస్ అన్ని కూడా ఎవరు శుభ్రం చేయాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే మనం అందరం కలిసి శుభ్రం చేయాలి. అందరూ కూడా ఆ రోజు బయటకు రావాలి. ఆ రోజు ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజానికులు, ఎన్జిఓస్, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా కలిస్తే కనుక ఈ యొక్క తెనాల్లో ఎంత వేస్ట్ను మనం బయటికి పంపించగలము అనేటువంటి ఒక పెద్ద ఇది సందేశాన్ని ప్రజలకు అందిస్తే కనుక అది మన పట్టణమే కాదు జిల్లా దాటి పోయినటువంటి స్కోప్ ఉన్నటువంటి ఈ యొక్క సమావేశాన్ని సజ్జనపరచుకోవాలి. అంటే యాక్షన్ కానీ ఏంటంటే ఆ రోజు డే యాక్షన్ కానీ ఏంటంటే సెక్రటరీ యొక్క ఆధ్వర్యంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాం. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అవ్వాలని మరొక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ను, ఎన్జిఓస్ను ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పెద్ద పెద్ద ఎక్కడైతే జనాలు ఎక్కువగా గుమిగూడతారో మనమైనా అరటిపండు తింటాం, పక్క అక్కడ పడేస్తాం. ఎవరు చూడరు కదా మనల్ని. కార్లో వెళ్తుంటాం, ఇదేదో పెట్టారు కదా నాకు, ఇది తాగి దీని ఎంటీ బాటిల్ ఇసురు బయట వేసేస్తాం, చూడడానికి. అదే అదర్ కంట్రీస్లో ఇట్లా ఉంటాం. వాస్తవంగా మనం థాయిలాండ్ అట్లాంటి కొన్ని కంట్రీస్ వీళ్ళు మీ ఏరియాస్లో ఇది ఒక స్లోగన్ లాగా తీసుకొని ఒక చిన్న ప్లే కార్డ్, ఏమి దీనికి ఏం పెద్ద ఖర్చు అయ్యే పని కాదు, ఒక ప్లే కార్డ్ లాగా తయారు చేసుకొని ఇది జరగబోతోంది శనివారం, మీ కోఆపరేషన్ ఇలా కావాలి అని ఎవరో చెబితే చేసే పని కాకుండా మన బాధ్యతగా దీన్ని మార్చాలి అని ఈ ఉద్యోగస్తులందరినీ ఇక్కడ చేర్చడంలో మనమందరం బాధ్యతగా ఎక్కడికక్కడ ఎవరన్నా అట్లాంటిది ఏదన్నా అక్కడే చెప్తే పడేయడం, లేకపోతే అది మన కళ్ళ కనబడితే ఏం గొడవ అవుతుందనో ఏమి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళతో గొడవ మనకి ఏం లేదు, అది తీయమని చెప్పడం మనది కూడా బాధ్యతే ఒక సిటిజన్గా. స్వచ్ఛ భారత్ మిషన్లో ఏం దానికి కూడా మేము చాలా కాన్సెప్ట్ చేసాం. ఎందుకంటే 10 years అనుభవం మేము ఏం చేసామంటే ఎలా చేస్తే బాగుంటుంది. తర్వాత ఫస్ట్ మున్సిపాలిటీ 2014లో మేము టేకప్ చేసాం సిద్దిపేట మున్సిపాలిటీ. సిద్దిపేట మున్సిపాలిటీలో కూడా అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళే వాళ్ళం. సేమ్ ఇప్పుడు అందరు ఏం చెప్పారు, సార్ చెప్పారు, ఇన్ఛార్జ్ శానిటేషన్ ఆయన చెప్పినట్టే అన్నీ చేశాను. మీరు నంబర్ 2017 వరకు కూడా వి డిడ్ంట్ సీ దట్ మచ్ సక్సెస్. 60%, 70% సక్సెస్ అయ్యేది, కానీ 100% అవ్వాలంటే అక్కడికి వెళ్ళట్లా. ఆ గ్రాఫ్ సెగ్రిగేషన్ లెవెల్స్ నాట్ మోర్ దెన్ 60% వెళ్ళట్లా. దానికి కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. సో అగైన్ 2017లో అగైన్ వీ హ్యావ్ టేకెన్ వన్ మోర్ డిసిషన్. అదేం డిసిషన్ అంటే ఇట్స్ రియల్లీ గేమ్ చేంజర్ డిసిషన్ అని చెప్పాలి. మనము ప్రతి ఇంటికి ఒక వెహికల్లో వెళ్ళాలి, డైలీ కలెక్షన్ చేయాలి. కొన్ని మున్సిపాలిటీస్లో 2 days 3 days అని కలెక్షన్ ఉంటుంది. సిద్దిపేటలో కూడా అలానే ఉండే. దెన్ వీ టోల్డ్ ద కమిషనర్ ఇలా కాదు, 100% డైలీ కలెక్షన్ జరగాలి. దెన్ దే పర్చేస్డ్ వెహికల్స్ కొన్నారు, 100% కలెక్షన్ జరగడానికి పెట్టారు. బట్ స్టిల్ 60%కి దాడచ్చు. దెన్ అప్పుడు ఏం చేసామంటే ఇలా అయితే అవ్వదు, తడి చెత్త వేరుగా కలెక్ట్ చేయాలా, పొడి చెత్త వేరుగా కలెక్ట్ చేయాలి. మాకు 2 vehicles కావాలని చెప్పాను. అంటే డైలీ తడి చెత్త కలెక్షన్ అవుతుంది, డైలీ పొడి చెత్త కలెక్షన్ అవుతుంది, సపరేట్ వెహికల్స్. దెన్ అప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళు అన్నారు మా దగ్గర అంత డబ్బులు లేవు, ఐటీసీ మీరు పెద్ద కంపెనీ, ఆ పొడి చెత్త వెహికల్స్ ఏవో మీరు కొనిచ్చండి అని చెప్పారు. మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మేము ఎక్కడ అంత ఖర్చు పెడతాం. సో దీనికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే 5 days వెట్ వేస్ట్ కలెక్షన్. అంటే 5 రోజులు, వారంలో 5 రోజులు తడి చెత్త మాత్రమే కలెక్ట్ చేస్తాయి ఆ వెహికల్స్. అండ్ 2 days డ్రై వేస్ట్ కలెక్షన్.
పట్టణ 39వ వార్డు పొట్టి శ్రీరాములు పార్కులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ మరియు కమిటీ హాల్ను అభివృద్ధి పరిచి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. 1 నుండి 40 వార్డుల పర్యటనలో భాగంగా పొట్టి శ్రీరాములు పార్కును ఆమె సందర్శించారు. పార్కులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిని నియంత్రించడంతో పాటు అతి త్వరలోనే పార్కును, కమ్యూనిటీ హాల్, లైబ్రరీని అభివృద్ధి పరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 39లో వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ గారిది లైబ్రరీ అనేది గతంలో కూడా చేసి ఉన్నారు. ఇంకా అది ఆహ్లాదంగా ఉండటానికి ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ కానీ అలానే పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కానీ అలానే జిమ్కి సంబంధించినవి పెడదామని సురేంద్ర గారు చెప్పడం జరిగింది. అలానే మన ఏఈ గారు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి మామూలుగా ఎస్టిమేషన్ ఇంకా వేయలేదు కానీ వేపిస్తే ఇంత అయిద్దని చెప్పడం జరిగింది. అదే అలానే రాబోయే రోజుల్లో ఇక్కడ ఇళ్ళ మధ్య ఉన్న ప్లేస్ అందరిలో గంజాయి బ్యాచ్ ఇక్కడ వచ్చి అదంతా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడ వార్డు ప్రజలు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. పట్టణ నాజర్పేటలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం 85వ వార్షికోత్సవ మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలలో ప్రతిరోజు స్వామివారికి పంచామృత అభిషేకాలు, విష్ణు సహస్రనామ పూజ కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఆలయ అర్చకులు తురగా నాగరాజ్ శర్మ, తురగా సాయి భరద్వాజ్ శర్మ, కాకునూరి శివసూర్య కుమార్, మురళీకృష్ణ పర్యవేక్షించగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మన నాదరపేట సంగావరి కొట్ల దగ్గర వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానం నందు 85వ వార్షిక మహోత్సవంలో గత 5 రోజులుగా భక్తుల సహాయ సహకారంలో అత్యంత వైభవంగా జరుగుతూ వచ్చినాయి. ఇవాళ రోజున 13వ తారీఖు మంగళవారము సుమారు భక్తులందరికీ కూడా ఒక 5,000 మందికి భక్తుల సహాయ సహకారం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున దీనికి సహకరించిన ప్రతి భక్తులు కూడా మా దేవస్థానం తరఫున, కమిటీ వారి తరఫున వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పాండురంగ స్వామి దేవస్థానం నందు ఈ అన్నదాన ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మా గురువుగారైన తాళపాక అన్నమయ్య గారి వంశీకులైన 12వ తరం వారు శ్రీ తాళపాక స్వామీజీ గారి మేము శిష్యులము. వారు తిరుమలలో కొండ మీద స్వామివారికి పొద్దునపూట సుప్రభాత సేవ, మధ్యాహ్న కళ్యాణోత్సవం, కళ్యాణదానం, రాత్రి పౌర్ణమి సేవలో పాటలు పాడి స్వామివారిని నిద్రపుచ్చుతారు. వారికి మేము శిష్యులం. తినాల్లో కూడా నన్ను కోఆర్డినేటర్గా పెట్టి అన్నమయ్య సేవ అని పెట్టి ఆ సంస్థకి నన్ను నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు, ఆ దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము 14 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నాము. ఈ పాండురంగ స్వామి గుడి దేవాలయం ట్రస్ట్కి వారికి కూడా మాకు సేవకు పిలిపిస్తున్నందుకు వారు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత తెనాలి కార్యక్రమంలో భాగంగా నిర్వహించు బీట్ ది హిట్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించిన సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. పట్టణంలోని పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి, చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.